హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ సిరీస్లోని ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఈ ఎపిసోడ్లో నెల్ అంత్యక్రియలకి ముందు రోజు జరిగిన హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు హిల్ హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనని చూస్తాం. మనం ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయి అసలు హిల్ హౌస్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా యూ ఏదో దాస్తున్నాడు అని అందరూ అతన్ని అనుమానిస్తుంటారు. అన్ని ఎపిసోడ్స్ లానే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా భయంకరంగా ఉండబోతుంది. సో మీరు వీడియోని పూర్తిగా చూసేయండి. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నెల్ బాడీని షిర్లీ అలంకరిస్తుండడం చూస్తాం. షిర్లీతో పాటు థియో ఉంటుంది. సడన్ గా నెల్ అలా చనిపోవడంతో థియో చాలా పెయిన్ ఫీల్ అవుతూ డ్రింక్ తాగుతుంటుంది. షిర్లీ హస్బెండ్ కెవిన్ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంటాడు. బయటేమో తుఫాను హోరులో భయంకరంగా ఉరుముతూ ఫుల్ గా వర్షం పడుతుంటుంది. అంతలో అక్కడికి లూక్ ని తీసుకుని స్టీవెన్ వస్తాడు. నెల్ ని అలాంటి కండిషన్ లో లూక్ చూడలేకపోతాడు. ఏం కాదు, వెళ్లి చూద్దాం పదా అని స్టీవెన్ చెప్తూ లూక్ నెల్ బాడీ దగ్గరికి తీసుకెళ్తాడు. అలా అంటాడే కానీ నెల్ ని చూసి లూక్ కంటే స్టీవెనే ఎక్కువ ఫీల్ అవుతాడు. నెల్ ని అలాంటి కండిషన్ లో చూడలేకపోతాడు. బాధని మర్చిపోయేందుకు అతను కూడా డ్రింక్ తాగుతుంటాడు. అదే టైంలో చనిపోయిన స్టీవెన్ మదర్ ఒలివియా గోస్ట్ లా అతనికి కనిపిస్తుంది. స్టీవెన్ టెన్షన్ ఫీల్ అవుతుంటాడు. అదంతా తన భ్రమ అని అనుకున్నా ఏదో తెలియని భయం అతనిలో మొదలవుతుంది. నిజానికి స్టీవెన్ కి దయ్యాలు భూతాలపై నమ్మకం ఉండదు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అతనికి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ పై నమ్మకం లేకపోయినా హిల్ హౌస్ బ్యాక్డ్రాప్ లో హారర్ బుక్స్ రాసి చాలా డబ్బులు పేరు సంపాదిస్తాడు. అంతలో అక్కడికి యూ వస్తాడు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ మొత్తం అక్కడ కలుసుకుంటారు. యూ అంటే మిగతా వాళ్ళందరికీ ఏమాత్రం ఇష్టం ఉండదు. కాకపోతే నాన్న అన్న రెస్పెక్ట్ ఏ మూలనో ఉంటుంది కదా, అందుకే అతనితో అందరూ కొంత డిప్లొమాటిక్ గా బిహేవ్ చేస్తుంటారు. యూ వెళ్లి నెల్ ని చూస్తాడు. నెల్ ని చక్కగా అలంకరించావు, ఈ టైంలో ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి వాష్రూమ్ వైపు వెళ్తుంటాడు. అలా నడుస్తూ వెళ్తుంటే అతనికి హిల్ హౌస్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హిల్ హౌస్ లో ఆ రోజు రాత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారు పడుతుంటారు. ఎందుకంటే బయట ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంటుంది. సడన్ గా చాండ్లియర్ కింద పడిపోతుంది. పిల్లలందరూ టెన్షన్ పడుతుంటే ఒలివియా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళలోని భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. షిర్లీ రూమ్ లోని విండో గ్లాస్ పగిలిపోవడంతో తాను కూడా కిందికి వస్తుంది. పవర్ పోవడంతో నెల్ చీకట్లో నడుస్తూ వెళ్తుంటే బెంట్నెక్ లేడీ దయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి నెల్ భయపడుతుంటే ఎప్పటిలానే నెల్ భ్రమపడుతుంది అని ఒలివియా అనుకుంటుంది. యూ టార్చ్ పట్టుకొస్తాడు. మిగతా అందరూ చుట్టూ కూర్చొని మరిన్ని టార్చ్ లైట్స్ ని సెట్ చేస్తుంటే థియో మట్టుకు నెల్ ని పట్టుకొని వాళ్ళకి కాస్త దూరంలో నిల్చొని ఉంటుంది. కాసేపటికి చూస్తే అక్కడ నెల్ కనిపించదు. నేను నెల్ చేయిని పట్టుకునే ఉన్నా, అలా ఎలా మిస్ అవుతుంది అని థియో కంగారుగా ఒలివియాకి చెప్తుంటుంది. సడన్ గా అలా నెల్ మిస్ అవడంతో నెల్ కోసం అందరూ వెతుకుతుంటారు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. నెల్ తో తాము షేర్ చేసుకున్న మూమెంట్స్ ని తలుచుకుంటూ అందరూ బాధపడుతుంటారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, నువ్వేదో దాస్తున్నావు అని స్టీవెన్ కోపంగా యూని అడుగుతుంటాడు. అలాంటిదేం లేదు అన్నట్లుగా యూ మాట్లాడుతుంటాడు. అప్పటికే స్టీవెన్ కి డ్రింక్ ఎక్కువ అవడంతో మరింత గొడవ జరగకుండా అతన్ని అందరూ ఆపుతారు. స్టీవెన్ హిల్ హౌస్ పై రాసిన బుక్స్ తో సంపాదించిన డబ్బులు షిర్లీ తప్ప అందరూ స్టీవెన్ దగ్గర షేర్ తీసుకున్నారు అని షిర్లీకి అర్థమవుతుంది. అసలు హిల్ హౌస్ లో జరిగిన సంఘటనల్ని వాడుకొని బుక్స్ రాయడమే తప్పు అంటే మీరు ఆ డబ్బుల్ని షేర్ చేసుకున్నారా అని థియోతో షిర్లీ గొడవ పడుతుంటే మనం కూడా డబ్బులు తీసుకున్నాం అని కెవిన్ అంటాడు. ఏంటి నువ్వనేది అని షిర్లీ షాక్ అవుతుంది. అవును, ఫినరల్ హౌస్ ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు అవసరం ఉంటాయి. అందుకే ఒక సందర్భంలో స్టీవెన్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా అని కెవిన్ చెప్పడంతో షిర్లీ చాలా ఫీల్ అవుతుంది. కాసేపు మీరంతా దూరం వెళ్ళండి అంటూ కోపంగా అరుస్తుంది. అయితే అదే టైంలో నెల్ కళ్ళపై బటన్స్ ఉండడాన్ని షిర్లీ చూస్తుంది. అలా బటన్స్ ని ఎవరు పెట్టారో మాత్రం ఎవరికీ అర్థం కాదు. అంతలో పవర్ కట్ అవుతుంది. నెల్ బాడీ దగ్గర నిల్చొని ఉన్న యూకి కాస్త దూరంలో బెంట్నెక్ లేడీ కనిపిస్తుంది. అదే మెడ విరిగిపోయిన నెల్ కనిపిస్తుందన్నమాట. యూ కొంత షాక్ అవుతూ నెల్ కనిపించిన వైపుకు వెళ్తుంటే అక్కడ నెల్ కనిపించదు. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నెల్ కోసం యూ ఒలివియా వెతుకుతుంటారు. ఒలివియా వెతుకుతూ వెళ్తుంటే ఒక దగ్గర ఒలివియా వెనకాల బెడ్ పై ముసలావిడ ఉండడాన్ని చూస్తాం మనం. మరొక దగ్గర డోర్ హ్యాండిల్ కదులుతుండడం
వెళ్తుండడంతో ఓపెన్ చేసి చూస్తుంది. వీల్ చైర్ లో ఒక దయ్యం పిల్లాడు ఉంటాడు. చైర్ ని మూవ్ చేస్తూ అతను వెళ్లిపోతుంటే ఒలివియా అలానే షాకింగ్ గా చూస్తుంటుంది. మరోవైపు యూ వెతుకుతూ వెళ్తుంటే ఒక దగ్గర ఒలివియా మిస్టీరియస్ గా కనిపిస్తుంది. పిలుస్తున్నా అలానే ఏం పట్టనట్టు వెళ్లిపోతుంటుంది. యూకి ఏం అర్థం కాదు. సడన్ గా విండోస్ బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే విండోస్ నార్మల్ గానే కనిపిస్తాయి. అంతలో ఒలివియా అక్కడ కూర్చొని కనిపిస్తుంది. నాకేదో వింత కల వచ్చింది అని ఒలివియా యూకి చెప్తుంటే కింది ఫ్లోర్ నుంచి పిల్లలంతా బిగ్గరగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. యూ ఒలివియా కంగారుగా కిందికి వస్తారు. ఇంట్లో ఏదో ఉంది, తోడేళ్లాంటి జంతువులా అనిపించింది, పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడం చూసా అని స్టీవెన్ భయపడుతూ చెప్తుంటాడు. సరే నేను వెళ్లి చూస్తా, మీరేం భయపడకండి అంటూ యూ అటుగా వెళ్తుంటాడు. యూ అలా వెళ్తుంటే టార్చ్ లైట్ ఆఫ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మళ్లీ టార్చ్ లైట్ కేమైంది అని అనుకుంటుండగా వెనకాల నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపించి తిరిగి చూస్తాడు. కాస్త దూరంలో నెల్ భయపడుతూ కదలకుండా అలానే నిల్చొని ఉండడం కనిపిస్తుంది. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. నెల్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు కదా, ఏం జరిగుంటుంది అని లూక్ యూని అడుగుతుంటాడు. అమ్మకి నెల్ కి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో పెద్దగా తెలుసుకోవడానికి ఏం లేదు, ఏ మాయా మంత్రం లేదు అని స్టీవెన్ లూక్ కి చెప్తుంటాడు. నెల్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు, హిల్ హౌస్ చంపేసింది అని యూ అంటాడు. ఏంటి హిల్ హౌస్ చంపిందా, ఏం మాట్లాడుతున్నావు అంటూ స్టీవెన్ యూతో గొడవ పడుతుంటాడు. అదే టైంలో నెల్ బాడీ ఉన్న శవపేటిక దానికదే పక్కకి పడిపోతుంది. ఏంటి ఇలా జరిగింది అని అందరూ చూస్తుండగా పవర్ వస్తుంది. నెల్ బాడీని ప్రాపర్ గా సెట్ చేస్తారు. థియో ఎక్కడికెళ్ళింది అని షెర్లీ అనుకుంటూ నడుస్తూ వెళ్తుంటే ఒక రూమ్ లో కెవిన్ థియోలు క్లోజ్ గా ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. కట్ చేస్తే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హిల్ హౌస్ లో పవర్ వస్తుంది. నెల్ దగ్గరికి అందరూ వచ్చి ఇంతసేపు ఎక్కడికెళ్ళావు అని అడుగుతుంటారు. నేను అప్పటినుంచి ఇక్కడే ఉన్నాను, మిమ్మల్ని పిలుస్తుంటే మీరు నా వైపు చూడడం లేదు, నేను ఎంతగా ట్రై చేసినా మీరు నా వైపు చూడడం లేదు అని నెల్ అంటుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంటే హిల్ హౌస్ లో విచిత్రాలు మాయలు ఒక్కొక్కటిగా ఇలా బయటపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. నెల్ బాడీ దగ్గర నుంచి లూక్ స్టీవెన్లు వెళ్లిపోతుంటే నెల్ బాడీ పక్కనే నెల్ ఆత్మ అయిన బెంట్నెక్ లేడీ నిల్చొని ఉండడాన్ని చూస్తాం మనం. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.